వల్ల ఇతర కులాలే, అదర్ క్యాస్ట్ వాళ్ళ అగ్రవర్ణాలని అనవసరంగా అది అట్రిబ్యూట్ చేయటం అవుతుందేమో. దట్స్ ఓకే. మనం మాటలు ఎట్లా మాట్లాడినా కానీ ఇతర కులాలు అంటే అదర్ క్యాస్ట్ అని మీరు అంటున్నారు, ఫార్వర్డ్ క్యాస్ట్ అన్న రోజులు ఉన్నాయి. సరే, బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలు కాని క్యాస్ట్లు ఏవైతే ఉన్నాయో ఈ రోజున ఆ కాని క్యాస్ట్లు అంటే మరి ఆధిపత్యం చలాయించిన క్యాస్ట్లే. మేము చలాయించుకుంటే ఏం పోలే. గ్రామాల్లో కూడా ఇప్పటికి కూడా ఆధిపత్యం ఉంది, గుడుల్లో ఆధిపత్యాలు ఉన్నాయి. ఆధిపత్యం ఎక్కడ పోలే, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లో ఆధిపత్యాలు ఉన్నాయి. ఆధిపత్యం, రాజకీయ ఆధిపత్యం ఉన్నవాళ్ళ వెంబడి ఉన్నవాళ్ళు వీళ్ళే. కాబట్టి ఇప్పుడు అగ్రవర్ణ అనకపోయినా, ఆధిపత్య కులం అనకపోయినా, పై కులాలో మరి పైనున్న కులాలో లేకపోతే రాజకీయ నిర్ణయాధికారం కలిగిన కులాలు ఏదో తనకు తప్పదు. 75 ఏళ్ళు నడిచింది, మనం మానేద్దామని ఇక మీదట. మనం మానేయచ్చు కానీ ప్రజల్లో ఉంటుందిగా. ప్రజల్లో ఎలాగో మీరు మాట్లాడారు, పెద్దవాళ్ళు అంటారుగా, కనీసం పెద్దవాళ్ళు అంటారు. ఇతర రాష్ట్రాల్లో చూస్తే, ఉత్తరాది రాష్ట్రాలు వదిలేయండి, ఉత్తరాది రాష్ట్రాల్లో మీ ఇంపాక్ట్ ఉంది, ఎంతో కొంత మీరు చూపిస్తూ వచ్చారు. ఒక రాష్ట్రంలో అయితే రాజ్యం కూడా వేయలేరు. ఇక్కడికి వచ్చేప్పటికీ రేషనల్ స్టేట్స్ అని మనల్ని మన భుజాలు మనం చలుచుకుంటుంటాం కదా దక్షిణాది రాష్ట్రాలన్నీ. మరి తమిళనాడులో బీసీలు ఉన్నారు, రాజ్యం చేసిన వాళ్ళు, చేస్తున్న వాళ్ళు. కర్ణాటకలో ఆ మాటకు వస్తే వాటికి బీసీ ముఖ్యమంత్రి, పాండిచ్చేరి బీసీ ముఖ్యమంత్రి. మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఎందుకు చేసుకోలేకపోయాం? ఒక్క దామోదరం సంజీవయ్య గారి తర్వాత మీరు అంటే ఆయన దళితుడు అయి ఉండొచ్చు కాక, దళితుడు తర్వాత ఒక్క బీసీని చూపించండి సంయుక్త రాష్ట్రంలో మీరు. నేను ఆంధ్ర రాష్ట్రం దగ్గర నుంచి మొదలెడతా. ఆ రోజు టంగుటూరి ప్రకాశం పంతులు గారు, బెజవాడ గోపాల్ రెడ్డి గారు, అండ్ సబ్సీక్వెంట్గా మనం చూసుకుంటూ వెళ్తే ఇక్కడ వచ్చేప్పటికి దామోదరం సంజీవయ్య గారు. ఆ తర్వాత ఒక్కరిని చూపించండి మీరు. మనకి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలంటే మనం ఆంధ్ర నుంచి వద్దాం. ఆంధ్ర రాష్ట్రం అవతరించింది 1953 అక్టోబర్ 1. ఆ రోజున ఏమనుకుంటామంటే అది చాలా మంచి రోజు అనుకుంటాం. కానీ ఆంధ్రలో రాజకీయాలకి అది చాలా దుర్దినం. ఎలా అంటారండి దుర్దినం? ఒక రాష్ట్రం ఏర్పడి ఒకవేళ ఆంధ్ర రాష్ట్రం దుర్దినం అని ఎలా అంటారు మీరు? ఆంధ్ర రాష్ట్రం ఏర్పడి ఉండకపోతే మద్రాసు రాష్ట్రంలో ఉండేవాళ్ళం. మద్రాసు రాష్ట్రంలో ఉన్న పాలిటిక్సే మన ఆంధ్ర సంబంధించిన 13 జిల్లాల్లో ఉండేవి. అంటే ఎవరు ఉండేవాళ్ళు సీఎంలు చెప్పండి? బీసీలకు చెందిన వాళ్ళు ఉండేవాళ్ళు, ఎస్సీలకు చెందిన వాళ్ళు ఉండేవాళ్ళు, ఎస్టీలకు చెందిన వాళ్ళు ఉండేవాళ్ళు. అక్కడంతా కూడా మీకు రాజకీయం అంతా మరి బహుజన చుట్టూ నడుస్తూ ఉంది, అటు డిఎంకే ఇటు ఏడిఎంకే. అట్లా అని చెప్పి మిగిలిన వర్గాలకు ఏమీ అధికారం పంచకుండా పోలే. మిగిలిన వర్గాలకు కూడా అటు బ్రాహ్మిన్స్కి కానీ, ఇటు రెడ్డియార్స్ కానీ, అటు నాయుళ్ళకి కానీ వాళ్ళు మంత్రులు ఉన్నారు, వాళ్ళకి కూడా ఇండస్ట్రీస్ ఉన్నాయి, వాళ్ళు పెరిగారు. అలానే ఇతర వర్గాల్లో కూడా పెరిగారు. వాళ్ళ తలసరి ఆదాయం బాగా ఎక్కువ తమిళనాడుది మనకన్నా, ఆంధ్ర కన్నా పోలిస్తే. అక్కడ తలసరి ఆదాయంలో వ్యత్యాసాలు చాలా తక్కువ. బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి మీరు అన్నారు. ఓసీలు అనకపోతే ఇతర కులాలు, పెద్ద కులాలు, ధనిక కులాలు అంటాను, లేకపోతే మధ్యతరగతి కులాలు లేదా ధనిక కులాలు, ఆ కులాలకు సంబంధించిన వాళ్ళ తలసరి ఆదాయం వ్యత్యాసాలు తక్కువ వాళ్ళకి. మన దగ్గర ఎట్లున్నదంటే బీసీ ఎస్సీ ఎస్టీలకి 70,000 తలసరి ఆదాయం ఉంటే మిగిలిన వాళ్ళకి 2,70,000 ఉంది. అంటే ఈ చూడండి ఎంత వివక్షతకు గురవుతున్నాం. అందుకనే ఆంధ్ర కనుక ఫామ్ అయిపోయి ఉంటే, మద్రాసు రాష్ట్రంలో ఉంటే, ఇక్కడ బీసీ ఎస్సీ ఎస్టీల యొక్క బాగుండేది. దీని ఇంపాక్ట్ తెలంగాణ మీద కూడా పడేది. తెలంగాణలో కూడా ఇక్కడంతా బీసీలే అధికులు ఉన్నారు కాబట్టి బీసీల రాజ్యం ఎక్కడుండేది. ఈ రకంగా ఆ రోజున కనుక అంబేద్కర్ ఆయన చనిపోకపోయి ఉంటే మహారాష్ట్ర వరకు అసలు భారతదేశం రూపురేఖలే మారిపోయాయి. చిత్రం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ఒక టంగుటూరి ప్రకాశం పంతులు, ఇంకో పక్క రాజాజీ తమిళనాడు ఆయన ఇద్దరు బ్రాహ్మిన్స్ మధ్య తగువు రాష్ట్రాన్ని విడదీయటానికి పనికొచ్చింది భాషోద్యమం పేరిట. విడదీసినాక ఏమైపోయింది? పాపం బ్రాహ్మిన్స్ చేతిలోంచి అధికారం పోయింది, రెడ్ల చేతిలోకి వచ్చింది. ఈ రెడ్ల చేతిలోకి అధికారం వచ్చినాక యథేచ్ఛగా బీసీలకు రిజర్వేషన్లు అమలుపరచల. రెడ్లు నీలం సంజీవ్ రెడ్డి ముఖ్యంగా ఆయన అమలుపరచల. అక్కడ బీసీలకు రిజర్వేషన్లు ఉన్నాయి. ఇప్పుడు 69% రిజర్వేషన్లు ఉంటే ఇక్కడ 50% పెంచకుండా ఉండాలని చెప్పారు. అంటే బీసీలకి ఆంధ్రప్రదేశ్లో రిజర్వేషన్లు వచ్చేటప్పుడు 1973 సంవత్సరంలో వచ్చింది. అంటే చూడండి, దాదాపుగా 25 సంవత్సరాలు బీసీలు ఆ ఫలాల్ని, రిజర్వేషన్ ఫలాల్ని అంబేద్కర్ ఏదైతే ఆయన సృజించాడో ఈక్వాలిటీ తేవటానికి ఏదైతే ఆయన ప్రయత్నించాడో ఆ మెకానిజంని రెడ్లు అమలు చేయలే. సరే,
అప్పుడు బ్రాహ్మిన్స్ పట్టు బాగానే ఉంది. ఎమ్మెల్యేలు కనీసం ఆంధ్రప్రదేశ్కి సంబంధించి తెలంగాణకు సంబంధించి 2 రాష్ట్ర అసెంబ్లీల్లో అంటే అప్పుడున్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దాదాపు 20 నుంచి 25 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు మొదటి 6 ఎలక్షన్లకి. ఇప్పుడు 2 రాష్ట్రాలు కలిపి 2-3 కన్నా బ్రాహ్మిన్స్ లేరు. అంటే బ్రాహ్మిన్స్ మొత్తాన్ని మన ఆంధ్ర రాష్ట్ర అవతరణ తర్వాత వాళ్ళ పని అయిపోయింది. ఆంధ్రప్రదేశ్ వచ్చినా ఇంకా భయంకరంగా తయారైపోయింది. అటు బ్రాహ్మిన్స్ వెళ్ళిపోయారు. సరే వైశ్యాస్ ఎప్పుడు ఏదో యావరేజ్గా 2-3 సీట్లే ఉండే వాళ్ళకి అదే మాదిరి కంటిన్యూ అవుతారు. ఇక్కడ మీకు చెప్పొచ్చేది ఏంటంటే బీసీలకి తీవ్రమైన నష్టం జరగటం ఆంధ్రప్రదేశ్ 1953 అక్టోబర్ 1 నాడు కనుక ఆంధ్ర అవతరణం కాకపోయి ఉంటాయి బీసీలకు రిజర్వేషన్లు అప్పటి నుంచే కంటిన్యూ అయ్యేది. మరి ఖచ్చితంగా ఓబీసీ రిజర్వేషన్ రావడానికి కూడా 50 సంవత్సరాలు పట్టింది. కాంగ్రెస్ ఆపింది ఓబీసీ రిజర్వేషన్లు ఇవ్వకుండా. అది కూడా ముందే ఉండేది. పెరియార్ పాలిటిక్స్ ఈ ప్రాంతాల్లో, అంబేద్కర్ పాలిటిక్స్ ఈ ప్రాంతాల్లో అమలయ్యాయి. కాన్షీరాము అనేటువంటి మహోన్నత వ్యక్తి లేకపోతే ఈ విషయం మాట్లాడేవాళ్ళే ఉండేవాళ్ళు కాదు ఈ రోజున దేశంలో, ఈ తెలుగు రాష్ట్రాల్లో. రైట్. అంటే ఇంకోటి సార్, 2 సున్నితమైన అంశాలు ఇక్కడ. మీరు